ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా స్వేచ్ఛంగా వినియోగించుకోవాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం, డబ్బు అక్రమ రవాణాకు హరికట్టేందుకు జిల్లాలో 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామన్నారు. ఎన్నికలపై భద్రత భరోసా కల్పించడానికి కేంద్ర సాయుధ బలగాలు, జిల్లా పోలీసు బలగాలతో కలిసి కవాతు నిర్వహించామని వివరించారు ఎస్పీ. మనం సిఆర్పిఎఫ్లో, మనం సిఏపిఎఫ్లో సిఐఎస్ఎఫ్ ఫోర్స్ వచ్చింది ఒక కంపెనీ. దీనికి మనం రెగ్యులర్గా ఏరియా డామినేషన్ కోసం ఫ్లాగ్ మార్చ్ మనం రెగ్యులర్గా చేస్తున్నాము. సాయంత్రం వెహికల్ చెకింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తున్నాము. వీళ్ళకి కొన్ని రోజుల్లో వీళ్ళకి ఎస్ఎస్టీస్లో కూడా డిప్యూట్ చేస్తాము. ఇంకా మనకి 2 కంపెనీస్ వస్తుంది. మన ఏమంటే మన జిల్లాలో ఎలక్షన్స్ ఫ్రీ, ఫెయిర్, న్యూట్రల్ అండ్ పీస్ఫుల్గా జరగాలి. దానికి లోకల్ పోలీస్, బయట నుండి వచ్చిన ఫోర్స్ మనం కలిపి వీళ్ళకి వాడుకొని ఆఫ్టర్ పోల్ వరకు మనం చూస్తాము దట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంత పీస్ఫుల్గా జరిగినాయి. ఇది కూడా అంత పీస్ఫుల్గా జరుగుతుంది. మనం 100% యాక్షన్ తీసుకుంటాము మన సైడ్ నుండి. ఇది కాకుండా రెగ్యులర్గా కోసం మన రెగ్యులర్ లోకల్ పోలీస్ ఎక్సైజ్ కేసెస్, లోకల్ చెక్ పోస్ట్లో వాళ్ళ ఇది ఏమైనా ఇల్లీగల్గా క్యాష్ జనాలు తీసుకుపోతున్నారు, అదే సీజర్ ఉండొచ్చు, బైండ్ ఓవర్ ఉండొచ్చు, హిస్టరీ షీటర్స్ రౌడీస్కి బైండ్ ఓవర్ ఉండొచ్చు. అది రెగ్యులర్గా చేస్తున్నాము. జనాలతో కూడా అదే మనవి, 50,000 కంటే ఎక్కువ డబ్బులు మీరు క్యాష్లో వెళ్ళకండి. ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు డెఫినెట్లీ దానికి ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలి. లేకపోతే అదే సీజ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఇస్తాము. అది కూడా 2-3 డేస్లో వాళ్ళ ఫైనల్ చేసి ప్రూఫ్ ఉంటే మీకు రిటర్న్ ఇస్తారు. లేకపోతే అదే సీజ్ అవుతుంది, కేసు నమోదు అవుతుంది.